సాటాపూర్ పశువుల అంగడిని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతి భద్రతలు పరిరక్షించేందుకు చేపడుతున్న ప్రత్యేక చర్యలో భాగంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సాటాపూర్ పశువుల సంతను ఆకస్మికంగా సందర్శించి పశువుల క్రయ విక్రయాలను సాటాపూర్ గ్రామ పంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నగర పరిధిలో ఏర్పాటు చేసిన వెటర్నరీ డాక్టర్ల చెకింగ్ పాయింట్ ను కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెటర్నరీ ఆఫీసర్లు ఇస్తున్న సర్టిఫికేట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. పశువుల వాహనాలు తనిఖీ చేసి వాహనాలను తరలిస్తున్న వాటిని కూడా చెక్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ పశువుల రవాణా విక్రయాలు మరియు బలి కోసం తీసుకొస్తున్న జంతువులకు సంబంధించిన ఆరోగ్య ప్రమాణాలు సక్రమంగా పాటిస్తున్నారనే అంశాలపై కమిషనర్ సమగ్రంగా పరిశీలించారు. వెటరనరీ అధికారులు ప్రతి జంతువుకు వైద్య పరీక్ష నిర్వహించి ఆరోగ్య ధృవపత్రం తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అలాగే అక్రమ రవాణా, అనారోగ్య పశువుల విక్రయాలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెకింగ్ పాయింట్ల వద్ద పోలీసులు, వెటరనరీ సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలు శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా పోలీస్ శాఖ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన ఏసీపీ శ్రీనివాస్, రేంజర్ ఏసీ చంద్రమోహన్, జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. गरम राइट है बाबा, एक सेकंड के बाद फोटो नहीं तो इवनिंग मेरा कुमार तो डालो अंदर बैठ के तो बोलेगा अरे फेब्रुआरी हो भी फेब्रुआरी हो सामने ले लो पहले అందరికి నమస్కారం. ఇవాళ సాటాపూర్లో సంత ఉంటుంది, దాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్ కూడా రావడం జరిగింది. వాళ్ళ యొక్క క్యాంప్ పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళే ప్రతి ఒక్క పశువు ప్రాపర్ సర్టిఫికేట్తో పాటు వెళ్ళేటట్టు చూస్తున్నారు. ఎటువంటి ఆవులు కానీ అట్లాంటి దూడలు కానీ ఇక్కడి నుంచి వెళ్ళకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అట్లానే సఫిషియంట్ స్పేస్ ఉందా లేదా, ఒక వెహికల్లో ఎన్ని పశువులు తీసుకెళ్తూ అన్ని పశువులు తీసుకెళ్లేటట్టు జాగ్రత్తలు తీసుకున్నారు. అండ్ ఇప్పుడే మనం వెటర్నరీ ఆఫీసర్తో పాటు విజిట్ చేయడం కూడా జరిగింది, చూడడం కూడా జరిగింది. అండ్ గడ్డితో పాటు సఫిషియంట్ స్పేసింగ్ అయిన రిక్వైర్మెంట్ ఉంది. అండ్ వాటి దేని పర్పస్ తీసుకెళ్తున్నారు దాని గురించి కూడా సర్టిఫికేషన్, అట్లానే ఎవరైతే అమ్ముతున్నారో గ్రామ పంచాయతీ ఉందో అక్కడి నుంచి కూడా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని పెట్టారు. సో అందరికీ పోలీసు వారి తరఫున, తర్వాత అడ్మినిస్ట్రేషన్ తరఫున ఒకటే విజ్ఞప్తి, బక్రీద్ వస్తుంది కానీ ఎటువంటి ఆవులు కానీ గో సంతతి కానీ ఈ కుర్బానీ చేయడం కానీ ఇంకేమని కానీ చట్టరీత్యా నిషేధం. ఒకవేళ ఎవరైనా చేస్తున్నట్టుగా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా పోలీసు వారికి ఇవ్వండి, వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. అట్లానే ముస్లిం సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి, కుర్బానీ ఇచ్చేటప్పుడు ఏదైతే మనకి చట్ట ప్రకారంగా అనుమతించిన జంతువులు ఉన్నారో వాటినే ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం. అట్లానే ఇచ్చేది కుర్బానీ కూడా చెత్త అంతా మీకు ఒక గార్బేజ్ బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గార్బేజ్ బ్యాగ్లోనే వేసి తీసుకొచ్చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై.